ఆహార భద్రత 10వ తరగతి. అందరికీ నమస్కారం. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి వీడియోలో మనం ఆహార భద్రత అనే మరో అంశాన్ని నేర్చుకోబోతున్నాం. 1993 నుండి 1995 సమయంలో భారతదేశం కరువు మరియు కరువుల కారణంగా చాలా ఆహార సమస్యలను ఎదుర్కొంది. బెంగాల్లో 1943 నుంచి 1945 మధ్యకాలంలో దాదాపు 3 నుంచి 5 మిలియన్ల మంది ఆహారం లేకపోవడంతో మరణించారు. ఇది ఎందుకు జరిగింది? మనకు బ్రిటిష్ పాలకులు ఉన్నందున మనం చూసుకోవడానికి ప్రజాస్వామ్య సెటప్ లేదు. కాబట్టి వారు భారతీయ ప్రజలను భారతీయ వ్యవసాయాన్ని లేదా భారతీయ వ్యవసాయాన్ని చూసుకోవడం కంటే భారతదేశం నుండి విదేశాలకు ముడి పదార్థాలను తీసుకువెళ్లడానికే చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. వారు పెద్ద తోటలను నిర్మించారు మరియు వారి పరిశ్రమలలో ముడి పదార్థాలకు అవసరమైన పంటలను పండించేవారు. దీనివల్ల 1943-1945లో భారతదేశంలో తీవ్ర కరువు ఏర్పడింది. ఆహార భద్రత భావన గురించి చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. దేశం యొక్క ఆహార భద్రత. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆహార ధాన్యాల లభ్యత. ఇతర ఆహార పదార్థాల లభ్యత. ఆహార ప్రవేశం. ప్రజా పంపిణీ వ్యవస్థ. పోషకాహార స్థితి. 1. కరువులు. చాలామందికి సరిపడా ఆహారం దొరకని పరిస్థితి అనారోగ్యం మరియు మరణానికి కారణమవుతుంది. 2. కరువు. తక్కువ లేదా వర్షాలు లేని దీర్ఘకాలం. 3. లభ్యత. ఏదైనా కొనుగోలు చేయవచ్చు, ఉపయోగించవచ్చు లేదా చేరుకోవచ్చు. 4. పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడీఎస్ అనేది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద భారత ప్రభుత్వంచే స్థాపించబడిన భారతీయ ఆహార భద్రతా వ్యవస్థ. 5. బఫర్ స్టాక్. ఒక వస్తువు యొక్క పెద్ద సరఫరా. 6. యాక్సెస్. ఒక స్థలాన్ని చేరుకోవడానికి లేదా ప్రవేశించడానికి అవకాశం. 7. యుటిలైజేషన్. దేనినైనా ఆచరణాత్మకంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకునే చర్య. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆహార భద్రత కోసం తగినంత మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ఒక ముఖ్యమైన అవసరం. రైతులు పెరుగుతున్న ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం పరిస్థితులను సృష్టిస్తుంది.
మెరుగైన నాణ్యమైన ఎరువు మరియు ఎరువుల సమతుల్య వినియోగం. హెచ్వైవీల లభ్యత, అధిక దిగుబడి, వివిధ రకాల విత్తనాలు. భారతదేశమంతటా రైతులకు సాంకేతికత మరియు విత్తనాలను సమర్థవంతంగా పంపిణీ చేయడం. పండించాల్సిన పంట రకాల ఎంపికపై మెరుగైన పరిజ్ఞానం. మెరుగైన నీటిపారుదల పద్ధతులు మరియు నీటి నిర్వహణ. పంట ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ కార్యక్రమాలు. భారతదేశంలో వ్యవసాయోత్పత్తి పెరుగుదలకు సాగు విస్తీర్ణం, భూమి ఉత్పాదకత, ఎరువుల వాడకం, నీటిపారుదల పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే వివిధ హెచ్వైవీఎస్ విత్తనాల వాడకం మరియు ఇతర కారకాల వంటి అనేక అంశాలు కారణమని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయంలో పెట్టుబడులను పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసింది. ఆహార ధాన్యాల లభ్యత. ఆహార ధాన్యాల నికర లభ్యత స్థూల ఉత్పత్తిగా అంచనా వేయబడింది. ఆహార ధాన్యాల నికర లభ్యత ఒక నిర్దిష్ట సంవత్సరానికి జనాభా అంచనాలచే భాగించబడినది. కేజీ/. సంవత్సరం పరంగా ఆహార ధాన్యాల తలసరి లభ్యతను సూచిస్తుంది. ఆహార ధాన్యాల లభ్యత ఉత్పత్తి, వాణిజ్యం, వినియోగం, నిల్వలు మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మూలాల ప్రకారం భారతదేశంలో ఆహార ధాన్యాల తలసరి నికర లభ్యత 2018లో 475 నుండి 484 గ్రాములు రోజుకు పెరిగింది మరియు 2022లో రోజుకు 514 గ్రాములు. భారతదేశంలో ఆహార ధాన్యాల నికర లభ్యత 292.3 మిలియన్ మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది. భారతదేశంలో ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు మరియు 100 గ్రాముల పండ్లు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కో వ్యక్తికి ఆహార పదార్థాల లభ్యత వరుసగా 180 మరియు 58 గ్రాములు. ప్రజలు ఎక్కువ ఆహార పదార్థాలను డిమాండ్ చేయడంతో వినియోగ విధానాలలో మార్పు వస్తోందని చెప్పబడింది. ఇది వినియోగదారులతో పాటు ఉత్పత్తిదారులకు శుభసూచకం. ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పంటల వైవిధ్యం కోసం వెళ్ళవచ్చు. రైతులకు ఇతర ఆహార పదార్థాలకు
వైవిధ్యం కోసం ఇన్పుట్లు మరియు మార్కెట్ అవకాశాల పరంగా మద్దతు అవసరం. సంవత్సరాలుగా ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ కనీస ఆహార అవసరాలను తీర్చడానికి ఇది సరిపోదు. విధానాలు ఆహార పంటల ఉత్పత్తిని మరియు ఇతర ఆహార పదార్థాలను ఏకకాలంలో పెంచే లక్ష్యంతో ఉండాలి. ఇది అంతరాన్ని పూరిస్తుంది మరియు ఆహార భద్రతను మరింత ఆచరణీయంగా చేస్తుంది. ఆహార ప్రవేశం. ఆర్థిక సమస్యల కారణంగా భారతదేశంలోని చాలా కుటుంబాలు, ముఖ్యంగా పిల్లలకు ఆహారం అందుబాటులో లేదు. ఇది పోషకాహార లోపం మరియు ఆకలికి దారితీస్తుంది. జనాభాలో 2/3 మందికి సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందించడానికి ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ని అమలులోకి తెచ్చింది. అయినప్పటికీ ఆహారం అత్యంత అవసరమైన వ్యక్తులకు చేరేలా చూడడంలో సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 1/3 వృధా అవుతుందని మరియు భారతదేశంలో ఆహారానికి భౌతిక ప్రాప్యత సమస్యగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ అనేది భారతీయ ఆహార భద్రతా వ్యవస్థ. ఇది భారతదేశంలోని పేదలకు ఆహార మరియు ఆహారేతర వస్తువులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం మరియు ప్రజా పంపిణీల కింద భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో స్థాపించబడిన సరసమైన ధరల దుకాణాల నెట్వర్క్ రేషన్ దుకాణాలు అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పంపిణీ చేయబడిన ప్రధాన వస్తువులలో ప్రధానమైనవి ఆహార ధాన్యాలు, గోధుమలు, బియ్యం, చక్కెర మరియు కిరోసిన్ వంటి ముఖ్యమైన ఇంధనాలు ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ పీడీఎస్ని సేకరించి నిర్వహిస్తుంది. పోషకాహార స్థితి. భారతదేశంలో పోషకాహార స్థితి ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. దేశం దాని జనాభాలో పోషకాహార లోపం, కుంగిపోవడం, వృధా మరియు ఊబకాయం యొక్క అధిక రేట్లు ఎదుర్కొంటుంది. పోషకాలను తీసుకోవడం ద్వారా మరియు వినియోగించడం ద్వారా ప్రభావితమైన వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని పోషకాహార స్థితి అంటారు. మనం తినే ఆహారాన్ని సాధారణంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలుగా వర్గీకరిస్తారు. మన శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యం కోసం మనకు పోషకమైన ఆహారం అవసరమని మనకు తెలుసు. ముగింపు. ఆహార భద్రత అనేది ఒక దేశంలో ఆహార లభ్యత మరియు ఆ దేశంలోని వ్యక్తులకు తగిన ఆహార పదార్థాలను యాక్సెస్ చేయడం, కొనుగోలు చేయడం మరియు సోర్స్ చేయడం